అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము బహుకాలము గడిచిన వాడై వృద్ధుడై ఉండెను. యెహోవా అన్ని విషయములలో అబ్రహామును ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయ. లేదంటే అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాను. అంత మునుపు వీరు పూర్వీకులు విగ్రహారాధి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో నది అద్దరిని దాటి వచ్చిన మీ పితరులు అనే మాట మనం చూస్తాం. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడు అంటే యవన కుటుంబాలు గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ఆదికాండం 15వ అధ్యాయము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచబడెను. అతడు యెహోవాను నమ్మెను. విశ్వాసీ జీవితములో యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కనుక యవన కుటుంబాలు వృద్ధిలోకి రావాలి అంటే ఉదయకాల ప్రార్థన, అలాగే వాక్య ధ్యానం ఉండాలి, అలాగే సహవాస కూడికలకు వెళ్ళాలి. దూరమును అలసిపోయినానను, మా ఆయన రాలేదను, మా ఆవిడ రాలేదను అలా ఉండకూడదు. యెహోషువ ఏమన్నాడంటే నేనును నా ఇంటి వారను. యెషయా ప్రవక్త ఏమన్నాడంటే నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు అని. కనుక యాకోబు ఏశావు సమాధానపడినప్పుడు ఏశావు అడుగుతున్నాడు, ఏమని నువ్వు ఇంట్లో నుండి పారిపోయినప్పుడు ఒంటరి అని కదా, మరి వీరందరూ ఎవరు అంటే యాకోబు ఒక శ్రేష్టమైన మాట, అన్నయ్య నీ సేవకునికి యెహోవా దయచేసిన పిల్లలే అనే మాట. హవ్వ కూడా ఒక మాట అని, నేను యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను. చూసారా, సంతానము అనేది దేవుడు ఇవ్వాలి. కనుక భార్య భర్తలు ప్రార్థన చేయాలి, దేవా మా యొక్క దాంపత్యమును ఆశీర్వదించండి, సంతానం దయచేయండి. తర్వాత ఉద్యోగరీతి ప్రాంతంలో ఉన్నాము, మరి ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి అని ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదిస్తాడు. రెండవ మాట, అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించడానికి కారణం ఏమంటే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుడు అన్నాడు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. మనమైతే 100 ప్రశ్నలు వేస్తాం. కానీ ఎబ్రీ పత్రిక 11:8 ఏముందంటే అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు
బయలు వెళ్ళెను, మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు. ఇదే విశ్వాసం. కనుక ఫ్యామిలీ అనేది విశ్వాసముతో కట్టుకునేది. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపాడో దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత మూడవ మాట, తప్పొప్పులు సహజం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుని వైపు చూడకుండా ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు సొంత జ్ఞానముతో. ఐగుప్తులు అవమానించబడ్డాడు. అవమానించబడినా తాను మొదట కట్టిన బలిపీఠం యొద్దకే వెళ్ళాడు. అంటే సరి చేసుకున్నాడు. తప్పైన కుమారుడు దూర దేశానికి వెళ్ళి బుద్ధి వచ్చినప్పుడు వాడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడమ్మా? ఎక్కడికి వచ్చాడు తప్పైన కుమారుడు? తెలుసా తెందా? ఎక్కడికి వచ్చాడు? వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు, పక్కళ్ళ ఇంటికి పోలే. కనుక ఋతు కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో, నయోమి కూడా ఎప్పుడైతే మరలా మరి దేవుడు దర్శిస్తారని విన్నప్పుడు ఆమె మరలా బెత్లెహేముకు వచ్చింది. ఇక నాలుగవ మాట, అబ్రహాము ప్రతి విషయములో దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. దేవునికి దశాంశము ఇచ్చేవాడు. సంపాదనలో ముఖ్యంగా దేవుని భాగముగా ఇవ్వాలి. అది నీది నాది కాదు. నిర్గమాకాండంలో ఏమన్నాడంటే నాది అన్నాడు. ఆయన ఏమన్నాడు? నాది అన్నాడు. ఇక ఐదవ మాట, అబ్రహాము అన్ని విధాలుగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమంటే ఆతిథ్యమిచ్చే స్వభావం కలిగింది. ఆ దినాలలో యాత్రికులు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కనుక ఆ మమ్రే చెట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము ఇంటి వాకి నిలబడినప్పుడు, అయ్యా నీ దాసుని దాటిపోనీయొద్దు అని తనకున్న 4 ముద్దల్లో ఒక ముద్ద అబ్రహాం ఇతరులకు ఇచ్చేవాడు. తమకే సరిపోయిందనేవాడు కాదు. ఈ దినాలలో లక్షలు సంపాదించిన అది మాకే సరిపోతుంది అంటున్నారు. దేవునికి భాగం ఇవ్వడం లేదు. అలా కాదు, దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇక అబ్రహాము విజ్ఞాపన చేయువాడు. తన తమ్ముడైన లోతు ఎప్పుడైతే సొదొమ గొమొరకు వెళ్ళాడో, ఎప్పుడైతే విన్నాడో, తన సోదరుని కొరకు 6 మార్లు విజ్ఞాపనం చేశాడు. అబ్రహాము ఆశీర్వదించబడడానికి అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఆదికాండం 22:10 అబ్రహామా, ఆ చిన్నవాని మీద కత్తి వేయకుము, ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడు అని రుజువవుతున్నది. కనుక అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించబడడం కారణము అబ్రహాము దేవుని మాట నమ్మాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. అబ్రహాము ప్రతి విషయములో తన బలహీనతలను సరిచేసుకునేవాడు. అబ్రహాము దశాంశం ఇచ్చేవాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చేవాడు. అబ్రహాము విజ్ఞాపన చేయువాడు. అబ్రహాము దేవునికి భయపడేవాడు. కనుకనే దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుని, ప్రవహించిన మా తండ్రి, సహోదరి కుమారి, నన్ను బట్టి స్తోత్రములు. విక్టర్ డేవిడ్ అయిన భార్య కుమార్తెను బట్టి స్తోత్రములు. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కృపను దేవుడి యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు, అనుదిన ప్రయాణంలో సహాయము, కృపా సుందరి వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. మా మధ్యలోకి ఎవరైనా దంపతులు వచ్చారు. మరి పడమల రాజు జెస్సీని బట్టి స్తోత్రములు.
జెస్సీ తల్లిదండ్రులు అలాగే సోదరి తమ్ముని కూడా దీవించండి. రాజు యొక్క కుటుంబ సభ్యులను కూడా దీవించండి. మరి జెస్సీ కుటుంబ ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యవన దంపతులను ఆశీర్వదించండి. వారి యొక్క దాంపత్యము దీవించండి. సంతాన విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. 48వ కీర్తన ఆఖరి భాగంలో ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, జీవిత పర్యంతము నడిపించుననే మాటను బట్టి ముగిస్తాను. యవన దంపతులను దీవించండి. వారు ఎక్కడ ఉండినను నీకు మహిమకరంగా జీవించినట్లుగా మీ కృపను. ఈ మధ్యాహ్నం డేవిడ్ కుటుంబం హిందూపురం వెళ్తుండగా వారి ప్రయాణాన్ని, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని, ఈ రాత్రి రిజర్వ్ బైబిల్ స్టడీని కూడా దీవించాలి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.